అండి ఏంటి 2020 రిలీజా వస్తుందా అని నా సినిమా మీద పడద్దు. వీళ్ళే 3 సంవత్సరాలు తీశారు, నేను తీస్తే తప్ప. కాదు అంటే 3 సంవత్సరాలు కాదు, నేను 3 సంవత్సరాలకి ముందు మొదలుపెట్టాను అని చెప్పాడు. ప్రొడ్యూసర్ ఏమో కవరింగ్ ఇస్తున్నాడు, 6 months ముందు నుంచే మొదలుపెట్టామని. మధ్యలో అమ్మాయి లీక్ చేసింది, సినిమా ఇయర్ బిగినింగ్లో మొదలుపెట్టాం, ఈ ఎండింగ్లో ఫంక్షన్ వచ్చిందని చెప్పింది, ఆ అమ్మాయి లీక్ చేసింది. సో వీళ్ళే సంవత్సరం పాటు సినిమా తీస్తే నేను తీయకూడదా? పర్లేదండి, మీ సినిమాలో 3 ఆర్లు ఉన్నాయి, 3 సంవత్సరాలు వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు డైరెక్టర్ పేరు కన్ఫ్యూజన్ వచ్చింది, రీతు వర్మ రితేష్. ఓకే, కొత్త డైరెక్టర్లందరికీ ఇదొక ఎగ్జాంపుల్ అండి. కొత్తగా డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి సినిమా పెట్టాలి అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలి. కోర్స్ కథ నచ్చాలి, బట్ దాంతోపాటు సినిమా సరిగ్గా చేయగలడా, ఫుల్గా తీసుకెళ్ళడా అని కాన్ఫిడెన్స్ రావాలండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. నాకు తెలియదు, నాకు ప్రత్యక్షంగా తెలియదు. నాకు చెప్పింది ఏంటంటే హీ హ్యాడ్ హిజ్ హోల్ టీమ్ ఫార్మ్డ్. మొత్తం టీం అంతా ఫామ్ చేసుకొని సినిమా స్టైలింగ్ ఎలా ఉండాలి, సినిమా లుక్ ఎలా ఉండాలి, డిఐ సెటప్ కూడా లోపల పెట్టుకొని, ఇంక్లూడింగ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఒక చిన్న టీంలోకి పెట్టుకొని కంప్లీట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా ఇదిగో ఈ విధంగా నేను తీసి నేను చెప్పింది మీకు చేయగలనా నా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు ప్రొడ్యూసర్స్కి. సో దట్స్ అ వెరీ గుడ్ వే ఫార్వర్డ్. ఎవరైనా కొత్తగా డైరెక్షన్ ఛాన్స్ చేసే వాళ్ళకి జస్ట్ ఒక స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళకుండా మీరు చెప్పిన స్క్రిప్ట్ మేము తీయగలం అన్న కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్కి ఇవ్వగలిగితే, లైక్ రితేష్, సో యూ విల్ హ్యావ్ అ బెటర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ యువర్ స్టోరీ కన్వర్టెడ్ అ ఫిల్మ్. సో వెరీ గుడ్ రితేష్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, ఐ రియల్లీ లైక్ ద ఐడియా, నాకు చాలా నచ్చింది. అండ్ చెర్రీ చాలా చాలా మెటిక్యులస్ అండి. ఏది మీరు ఏ ప్రాబ్లం చెప్పినా, ఏ సమస్యను తీసుకొచ్చినా దాన్ని చిన్న చిన్న బిట్స్ కింద విడదీసి ఈ సమస్య బిగినింగ్ ఇది, మిడిల్ ఇది, ఎండింగ్ ఇది, దీనికి ప్రాబ్లం ఇది, దీనికి సొల్యూషన్ ఇది అని మొత్తం అంతా చాలా మెటిక్యులస్గా, అది సినిమా మేకింగ్ అవ్వచ్చు, ఇంట్లో కూరగాయలు ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా సరే మొత్తం అంతా మెటిక్యులస్గా ఫామ్ చేసి తీసుకొస్తాడండి. అది నాకు అస్సలు రాదు. సో చెర్రీని చూస్తే నాకు చాలా అడ్మైర్ చేస్తూ ఉంటాను చెర్రీని చూసి. ద వే హీ కెన్ డూ థింగ్స్ ఇన్ ఎ వెరీ సిస్టమాటిక్ వే. ఏదైనా సరే అలాగా చెప్తాడు, ఏదైనా సరే అలాగా చేస్తాడు. చెర్రీ చెప్పాడు, నాకు చాలా నచ్చింది, ప్రాజెక్ట్ చాలా నచ్చింది అని చెప్పాడు. చెర్రీ ద్వారా నాకు తెలిసింది ఇలాంటి టీం ఉంది, ఇలా ఫామ్ చేస్తున్నా, ఇలా తీసుకెళ్తున్నా అని చెప్పి. చెర్రీ మీద అయితే ఒక్కటి కాన్ఫిడెన్స్ ఏంటంటే అండి, బడ్జెట్ ఎట్టి పరిస్థితులను దాటదు, అది మాత్రం కన్ఫర్మ్. ఏది ఎంత అనుకుంటే ఎగ్జాక్ట్గా అంతలో చేస్తాడు. అలాగని చెప్పి ఏమీ టెన్షన్ పెట్టాడు, ఎక్కడ కట్ చేయడు, అంతా ప్రీ ప్లానింగ్లో చేస్తాడు. ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. నాకు తెలిసి నేను చేసిన అన్ని సినిమాల్లోకి అతి ఫాస్ట్గా చేసిన సినిమా యమదొంగ అనుకుంటా అండి. చాలా తక్కువ టైంలో, ఈవెన్ దో ఇట్స్ సచ్ అ బిగ్ ప్రాజెక్ట్, చాలా తక్కువ టైంలో చేసాను. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ చెర్రీ. ఐఎమ్ షూర్ దట్ హీ డిడ్ ద సేమ్ జాబ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో. భైరవ సింహ, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వడం, ఆ సినిమా మీ ముందుకు రావడం చాలా చాలా ఎమోషనల్ థింగ్ అండి అది. సినిమా చూశాను, సినిమా చూస్తున్నంతసేపు స్వీటు కారం ఒకేసారి తింటున్నట్టు అనిపించింది. ప్రతి సీను నచ్చేస్తుంది, ప్రతి సీన్లో అబ్బా సింహ ఎంత బాగున్నాడు అనుకుంటున్నాను. ప్రతి మ్యూజిక్లోనూ అబ్బా భైరవ్ ఎంత బాగా చేస్తాడు అనుకుంటున్నాను. బట్ ఒకే పక్కన మళ్ళీ ఇది ఇందాక రాజ్బాబు అన్నట్టు కాకిపిల్ల కాకి ముద్దులాగా, మనోళ్ళు కాబట్టి మనకు నచ్చుతుందా, నిజంగా నచ్చుతుందా, జనాలు కూడా ఇలాగ నచ్చదా అని టెన్షను, రెండు తీపి కారణంలాగా అయిపోయినాయి. నిజంగా అసలు జడ్జ్మెంట్ అంటే చూస్తుంటే చాలా నచ్చేస్తుంది, చాలా బాగున్నారు, ఇద్దరు చాలా బాగా చేశారు, జనాలకు నచ్చుతుందా లేదా అన్న టెన్షను రెండు కలగలిపి ఉన్నాయండి. సో పిల్లల్ని ఆశీర్వదించండి. ఇవన్నీ ఐ డోంట్ థింక్ దే వర్క్. నచ్చితే మీరు డెఫినెట్గా చూస్తారు, డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. నచ్చకపోతే ఎవరైనా తీసి పక్కన పెట్టేస్తారు. బట్ వాట్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఈజ్ టు ట్విట్టర్లోనో ఆర్ వాట్ ఎవర్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఒపీనియన్. వాళ్ళు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే ఇలా కరెక్ట్ చేసుకోవాలి, మాకు ఇలా చేస్తే నచ్చుద్ది అన్న ఆనెస్ట్ ఒపీనియన్స్ ఇవ్వండి. ఐ రియల్లీ లుక్ ఫార్వర్డ్ ఫర్ దట్. బికాజ్ ఇంకా చాలా చాలా యంగ్ ఇద్దరు, దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్ అహెడ్. ఫస్ట్ సినిమాల్లోనే ఏదో ఇచ్చేసేసి ఇది అయిపోవాలన్న అది నమ్మను నేను. అంచెలంచెలుగానే ఎదగాలి.
అందరం అలా ఎదిగిన వాళ్ళమే. సో మీ ఇచ్చిన ఒపీనియన్, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడుద్ది, వాళ్ళ కెరియర్లో పైకి ఎదగడానికి దోహదపడుద్ది. ప్లీజ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఒపీనియన్స్. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ December 25th. దట్స్ ద డేట్. నేను ట్వీట్ చేశానండి, ఆ రోజు షూటింగ్ చేయను, మానేస్తా అని. ఆ రోజు ఎలాగ చెయ్యం, హాలిడే. సో దట్స్ ఎ హాలిడే ఫర్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, one of the very good producers, very sensible producers, sensible production company, Maitri Movie Makers. ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేసినా ఆ ప్రోడక్ట్ వాల్యూ మీద ముందుకు తీసుకెళ్తారండి వాళ్ళు. జస్ట్ ఏదేదో ఆశలు పెట్టేసుకుని కాకుండా చాలా సెన్సిబుల్గా వర్క్ చేస్తారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. Clap Entertainment is producing the movie, and yeah, I'm very happy that our boys are coming in this production. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. అండ్ వన్స్ అగైన్ December 25న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో చూడండి. మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెన్స్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన చెర్రీ గారు అండ్ అలాగే హేమలత గారు ప్రొడ్యూసర్స్గా, కాలభై